ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం ఎగ్ రైస్. ఎగ్ రైస్కి 4 గుడ్లని ఇలా ఆయిల్ పోసి ఈ విధంగా బుడగలు వచ్చే వరకు పెట్టి అది తీసివేయాలి. మళ్ళీ కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ 3 టీ స్పూన్లంత ఆయిల్ పోసుకొని అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. అన్నం పొడిగా ఉంటే ఈ గుడ్ రైస్ అనేది మంచిగా వస్తుంది. ఇలా నూనె వేడెక్కిన తర్వాత క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్, ఉల్లిగడ్డ, 1 ఉల్లిగడ్డ, 2 క్యారెట్లు, 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేయాలి. ఈ ఉల్లిగడ్డ వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డులో తెల్లసొన, పచ్చసొన అనే 2 పోషక పదార్థాలు ఉంటాయి. గుడ్డులో పచ్చసొనలో డి విటమిన్స్ ఉంటాయి. డి విటమిన్తో పాటు ఒమేగా 3 కూడా ఉంటుంది. కొవ్వు శాతాన్ని ఇది పెంచుతుంది. తెల్లసొనలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. పౌష్టికాహారము లోపించిందని ఉంచిన వారికి గుడ్డు తినడం వల్ల ఎన్నో పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వేగిన ఉల్లిగడ్డలో క్యారెట్ వేసుకోవాలి. ఇలా క్యారెట్ వేగిన తర్వాత ఈ విధంగా క్యారెట్ కొంచెం ఎక్కువసేపే వేయించుకోవాలి. మన శరీరానికి అవసరమైన దాదాపు పోషక పదార్థాలు ఈ గుడ్డు వల్లనే లభిస్తాయి. రోజు 1 గుడ్డైనా తినడం మంచిది. ఇలా క్యారెట్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను ఉప్పు ఇలా అన్నీ వేసి ఈ విధంగా నూనెలో బాగా వేయించుకోవాలి. ఈ కారము, క్యారెట్ ఇలా నూనెలో వేగడం వల్ల టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ విధంగా మిరియాల పొడి అవన్నీ ఇలా వేగిన తర్వాత మంచిగా నూనె పైకి వచ్చిన తర్వాత గుడ్డును వేయించుకొని పెట్టుకున్న గుడ్డుని ఈ కర్రీలో ఇలా వేసి బాగా నూనెలో వేయించుకోవాలి. ఇవి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇది నూనెలో బాగా వేగితే వీటిలోని టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇలా పొడి పొడిగా చేసుకొని అన్నాన్ని ఈ ఈ కర్రీలో ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇలా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.